ఒకనాటి శత్రువులు మిత్రులవుతున్నారు. ఇన్నాళ్లు రష్యాపై రగిలిపోయిన అమెరికా ఇప్పుడు సైడ్స్ మార్చేసింది. ట్రంప్ గెలిచాక రష్యాకు మద్దతుగా మాట్లాడుతోంది అమెరికా. తాజాగా యుక్రెయిన్పై ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. రష్యా యుక్రెయిన్ మధ్య గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని విరమింపజేసేందుకు చర్చలకు శ్రీకారం చుట్టిన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా దురాక్రమణను ఖండిస్తూ యుక్రెయిన్ నుంచి రష్యా సైన్యం వెంటనే వెనక్కు వెళ్లాలంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఓటు వేసింది. ఉత్తర కొరియా, బెలారస్ వంటి దేశాలు కూడా రష్యాకు అండగా నిలిచాయి. నిన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో రష్యా, ఉత్తర కొరియా, బెలారస్ సహా 14 మిత్ర దేశాలతో కలిసి తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. దౌత్యపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ట్రంప్ ప్రయత్నాలకు మిత్ర దేశాలన్నీ సహకరించినట్టు తెలుస్తోంది. రష్యా దురాక్రమణ వంటి పదాలు లేకుండా శాంతి నెలకొనాలని, ప్రాణ నష్టానికి సంతాపం ప్రకటించే తీర్మానాన్ని మాత్రమే అమెరికా ప్రతిపాదిస్తోంది. అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత యుద్ధానికి మూలాలను పరిష్కరించాలంటూ ఓ సవరణను రష్యా ప్రతిపాదించే యోచనలో ఉంది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో ఇదివరకే చేసిన తీర్మానాలను అమలు చేయాలని యుక్రెయిన్, EU పట్టుబడుతున్నాయి.